హలో గైస్, మనకు ఫైనల్గా OnePlus 12 సిరీస్ అనేది లాంచ్ చేసినారు గైస్. దీంట్లో మనకు మొత్తం 2 మోడల్స్ లాంచ్ చేసినారు. ఒకటి OnePlus 12, ఇంకోటి వచ్చేసి 12R గైస్. ఈసారి మనకు OnePlus 12 కన్నా ఈ 12R అనేది చాలా బాగుంది గైస్. మనకు ప్రైస్ కానీ ఫీచర్స్ కూడా చాలా బాగుంది. మనకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు ఈ OnePlus 12R. ఈరోజు వీడియోలో ఈ OnePlus 12R సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, ఈ మొబైల్ తీసుకొచ్చలేదు అనేది ఈ వీడియోలో చెప్తాం. వీడియో స్కిప్ చేయకున్నట్లు ఆదరణ చూడండి. అంతేగా కొత్తలో మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు ఈ OnePlus 12R సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ 1.5K 120Hz కర్వ్ డిస్ప్లే అనేది వస్తుంది. ఓవరాల్ వచ్చేసి ఒక మంచి డిస్ప్లే అనేది యూజ్ చేసినారు. మనకి డిస్ప్లే సైజ్ అనేది పెద్దగానే వస్తుంది, 6.78 ఇంచెస్. దీంట్లో మీరు మూవీ చూసేటప్పుడు కానీ గేమ్స్ ఆడేటప్పుడు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే డిస్ప్లే సైజ్ పెద్దగా వస్తుంది కాబట్టి మనకి అది కాక ఇది కర్వ్ డిస్ప్లే కాదు. ఓవరాల్ వచ్చేసి ఒక మంచి డిస్ప్లే అని చెప్పచ్చు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మొత్తం మనకు 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ IMX 890 సెన్సర్ గ్యాస్. మనకి ఇది వచ్చేసి ఆల్రెడీ OnePlus 11లో కూడా ఇదే కెమెరాని యూజ్ చేస్తున్నారు. మెయిన్ కెమెరా మనకి సేమ్ OnePlus 11లో ఏది యూజ్ చేసినారో అదే కెమెరాని ఈ OnePlus 12Rలో కూడా యూజ్ చేసినారు. ఈ కెమెరా వచ్చేసి మనకి మెయిన్ కెమెరా చాలా బాగుంటుంది గ్యాస్. ఇది వచ్చేసి సోనీ కెమెరా కాబట్టి మనకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా వస్తాయి. అది కాక ఇది మంచి ఫ్లాగ్షిప్ కెమెరా. ఇది మెయిన్ కెమెరా మాత్రం మనకు చాలా బాగుంటుంది. ఇది మిగతా 2 కెమెరాలు వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ 2 MP మ్యాక్రో గ్యాస్. ఈ 2 కెమెరాలు కూడా మనకు అంత యూజ్ కావు, ఉన్నా కూడా మనకి యావరేజ్ పర్ఫార్మెన్స్ ఉంటాయి. మెయిన్ కెమెరా మాత్రం మనకు చాలా బాగుంటుంది. ఇది ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 MP సెల్ఫీ కెమెరాస్ ఉంది. ఇది కూడా మనకు బాగానే ఉంటుంది కదా పర్ఫార్మెన్స్. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ గ్యాస్. అసలు కూడా మనకు ఒక బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకు OnePlus 11లో కూడా ఇదే ప్రాసెసర్ యూజ్ చేసినారు. మనకు అదే ప్రాసెసర్ OnePlus 12Rలో పెట్టినారు గ్యాస్. ఇది కూడా మనకు పవర్ఫుల్ ప్రాసెసర్. ఇది మీరు ఒకవేళ గేమింగ్ కోసం కూడా చూసినట్లయితే ఇది కూడా మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మనకి ఇది కూడా ఎలాంటి గేమ్ వేసినా కూడా స్ట్రక్ కానీ ల్యాగ్ కానీ ఏమి ఉండవు కదా. ఒక బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు స్నాప్డ్రాగన్ నుంచి. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి దీంట్లో మనకు 5500 mAh బ్యాటరీ వస్తుంది. ఈసారి మనకు 500 mAh అనేది ఎక్కువ ఇచ్చినారు బ్యాటరీ. మీకు దీనివల్ల మనకి బ్యాటరీ లైఫ్ అనేది ఇంకా బాగా వస్తుంది. ప్లస్ 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వస్తుంది కదా. ఓవరాల్ వచ్చేసి బ్యాటరీ బ్యాకప్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ చేసినారు ఈసారి. ఓవరాల్ వచ్చేసి OnePlus 12R మాత్రం చాలా బాగున్నాయి ఫీచర్స్. మనకి కెమెరా కానీ డిస్ప్లే కానీ బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి గైస్. మనకి OnePlus 11Rతో కంపేర్ చేస్తే ఈ OnePlus 12R మాత్రం మనకు చాలా మంచి అప్డేట్ అని చెప్పొచ్చు. ప్రైస్ కూడా మనకు సేమ్ ప్రైజే పెట్టినారు కదా. OnePlus 11R కూడా 40,000 రూపాయలకే లాంచ్ చేసినారు. అదే ప్రైస్గా మనకి ఈ OnePlus 12R కూడా లాంచ్ చేసినారు. ప్రైస్ మాత్రం తక్కువ పెట్టినారు కదా, ఫీచర్స్ మాత్రం కొద్దిగా ఎక్కువ పెట్టినారు. 11Rతో కంపేర్ చేస్తే 12R మాత్రం చాలా బాగుంది. డిస్ప్లే కానీ కెమెరా కానీ ప్రాసెసర్ కూడా అన్నీ చాలా బాగున్నాయి కదా ఈ OnePlus 12Rలో. ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసి మనకి స్టార్టింగ్ 8GB ర్యామ్ 128 ఇంటర్నల్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 40,000 రూపాయలు పెట్టినారు కదా. నెక్స్ట్ మనకు 16GB ర్యామ్ 256 వచ్చేసి 46,000 రూపాయలు పెట్టినారు కదా. ప్రైస్ మాత్రం మనకు చాలా తక్కువ రేట్కే పెట్టాను కదా. బేస్ వేరియంట్ 8/128. మనకి 8/128 బదులు 256GB ఇచ్చింటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మనకి ఇది ఫ్లాగ్షిప్ మొబైల్ కాబట్టి స్టోరేజ్ కూడా కొద్దిగా ఎక్కువ ఇచ్చింటే బాగుంటుంది కదా. అట్లీస్ట్ మనకు 256GB ఇచ్చినా కూడా మనకు బాగుంటుండే, సరిపోతుండే. ఎందుకంటే ప్రజెంట్ మనకి యాప్స్ కూడా అన్ని పెద్ద పెద్ద యాప్స్ వస్తున్నాయి. మనకి 128 అంటే సరిపోదు అన్నమాట. అది కాక మీకు దీంట్లో మెమరీ కార్డ్ అది వేసుకునే ఆప్షన్ కూడా ఉండదు. ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు స్టోరేజ్. మనకి స్టార్టింగే 8/256 ఇచ్చింటే ఇంకా చాలా బాగుంటుండే, సూపర్ మొబైల్ అవుతున్నప్పుడు. కానీ మనకి 8GB ర్యామ్ 128తోనే వస్తుంది. ఇది మనకు 40,000 రూపాయలు పెట్టినారు. ఈ 40,000 రూపీస్లో ఒక బెస్ట్ OnePlus మొబైల్ అని చెప్పొచ్చు కదా. మీరు మిగతా మొబైల్తో కంపేర్ చేసినా కూడా ఈ 40,000 రూపీస్లో ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇది ప్రాసెసర్ కానీ డిస్ప్లే కానీ అన్నీ చాలా బాగున్నాయి. మీరు ఒకవేళ 40,000 రూపీస్లో ఒక బెస్ట్ గేమింగ్ ఫోన్ కొనాలనుకుంటే ఈ OnePlus 12R కూడా మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. గేమింగ్తో పాటు ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు ఈ OnePlus 12R. ఈసారి 12 కన్నా 12R అనేది చాలా బాగుంది కదా. ప్రైస్ కూడా తక్కువ పెట్టినారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ OnePlus 12Rలో. ఇంతే కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.